హాయ్ అండి, ఈరోజు మనం రవ్వ లడ్డు చేసుకుంటున్నాం. కొలతలతో సహా చూపిస్తాను, ఎలా చేసుకోవాలో వచ్చేయండి చేసేద్దాం. మన రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు ఉప్మా రవ్వ, ఒక అరకప్పు చక్కెర మిక్సీ పట్టుకున్నాం, కొంచెం లావుగా ఉంటే మిక్సీ పట్టుకున్నాం, ఒక చెంచా యాలకుల పొడి, ఒక అరకప్పు ఎండు కొబ్బరి, ఇవి బాదం పప్పు కొన్ని, కిస్మిస్ కొన్ని, ఇవి జీడిపప్పు కొన్ని. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక చెంచా నిండుగా నెయ్యి పోసుకుంది, 2 చెంచాలు నెయ్యి వేస్తుంది. వేడెక్కినాక బాదం పప్పు కొన్ని, జీడిపప్పు కొన్ని, జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకున్నాం నెయ్యిలో. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయినాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. నెయ్యి రాకుండా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాం. ఇందులోకి ఈ కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాం, ఉప్మా రవ్వ. దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా మంచిగా కలర్ మారిందాక వేపుకోవాలి. రవ్వ మంచిగా బాగా యాగాలి, ఇది ఇంకా యాగాలి, బాగా ఎరడాలుగా రావాలి రవ్వ. మనకు మంచి స్మెల్ వచ్చింది ఇది వేగినప్పుడు. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి కూడా దీంట్లోనే వేసుకొని వేపుకోవాలి. కొంచెంసేపు వేపుకోవాలి, ఒక 5 నిమిషాలు వేసి మనకు రవ్వ వేగిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని రవ్వ వేరే ప్లేట్లోకి వేసుకున్నాం. మనకు రవ్వ వేగిపోయిందండి. ఈ విధంగా రవ్వ వేగింది. దీంట్లోకి ఒక చెంచా ఆలుకాయల పొడి, ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక అరకప్పు చక్కెర, మంచి కలిపి పెట్టుకోండి. మంచి స్మెల్ వస్తుంది లడ్డు. ఈ విధంగా అన్ని కొలతలతో లడ్డు చేసుకుంటే సూపర్ టేస్టీగా బాగుంటుందండి, బాగుంటుంది. ఒకసారి చేసుకొని మీరు ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది బాగా వేడి మీద ఉంది. కొంచెం చల్లారినాక కాసి పెట్టుకున్న పాలు ఒక అరకప్పు, వేడిగా కాకుండా చల్లగా కాకుండా కొంచెం నిలచ్చకుండా పాలు పోసుకున్నాం. ఇది బాగా వేడిగా ఉంది, కొంచెం చల్లారినాక కలిపి లడ్డు పట్టుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని పాలు పోసి కలుపుకున్నాం. కొన్ని పాలు పోసి మొత్తం ఒకసారి కాకుండా కొన్ని పాలు పోసి కలుపుకున్నాం. చెంచా కంటే
చేతితోటి కలిపి కొద్దిసేపు పక్కన పెడదాం. దీన్ని ఒక 2-3 నిమిషాలు ఇటు పక్కన పెట్టాలి. లడ్డు మనం ఈ పిండి ఇది రవ్వ లడ్డు నానబెట్టుకున్నాక ఇట్లా అయింది, బాగా పొడి పొడిలాడుతాయింది. దీని మీద మనం ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. వేసుకొని లడ్డూలు చుట్టుకున్నాం. కిస్మిస్ మీకు ఒక చేతితో రాకపోతే 2 చేతులు పెట్టి ఒత్తి చుట్టండి. గట్టిగా ఒత్తి చుట్టండి. మీకు ఇంకా గట్టిగా ఒత్తుకొని, నాకైతే పాలు సరిపోయినాయండి. సాలకపోతే మళ్ళీ పాలు మీరు కొంచెం చూసేసుకొని కలుపుకోండి. ఇట్లా లడ్డు చుట్టి పక్కన పెట్టుకున్నాం. ఉండ్రా ఇలాగనే లడ్లన్నీ చుట్టి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మన రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా రుచిగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఈ రవ్వ లడ్డు ఇట్లా తుంచి తింటేనే ఎంతైనా తినాలనిపించారు. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు అండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.